హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీని అండ్ మను వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దేశీ స్టైల్ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీని మానుస్ వీలాగ్. ఈరోజు మనం చేసుకోబోయే వంట మటన్ కర్రీ. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. మటన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరకిలో మటన్, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట చేసేద్దాం రండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని కాగనివ్వాలి. నూనె కాగినాక కొంచెం పసుపు, జీలకర్ర వేసుకోవాలి. పసుపు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరకాయలు కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిరకాయలు వేగినాక ఉల్లిపాయలు కొంచెం సేపు వేగనివ్వాలి, పచ్చివాసన పోయేలాగా. ఇలా ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. వేసి కలుపుకొని ఉప్పు, కలిపి ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలు ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు హైలో ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని పొయ్యి సిమ్లో పెట్టుకుంటే ముక్కలో నీరు బయటికి వస్తుంది. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మొత్తం కలుపుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళు అంటే 250 ml వాటర్ యాడ్ చేసుకొని మటన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఇలా మటన్ ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని పొయ్యి బంద్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. చూసారు కదండి, అలాగే మీరు కూడా మా దేశీ స్టైల్ మటన్ కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.